ఫ్రెండ్స్, వెల్కమ్ టు మళ్ళీ గార్డెనర్. ఆ రోజు మనం హార్వెస్ట్ చేసాం కదండి చామదుంపలు. ఆ చామదుంపలు వాటికి ఉన్న ఇవన్నీ కూడా దుంపలు తీసేసి మళ్ళీ వాటి చెప్పాను కదా ఆ కొమ్మలు పెడితే మళ్ళీ వచ్చేస్తాయని. మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా మనం చామదుంపలు పెట్టక్కర్లేదండి. పాతయే ఉంటాయి కదా, ఆ స్టెమ్సే అలాగా చిన్న దుంప ఉంటుంది దానికి. ఆ దుంపని తీసుకొచ్చి పెట్టామంటే ఆటోమేటిక్గా అయ్యే సెట్ అయిపోతాయి. తర్వాత అయ్యి ఏంటంటే పక్క నుంచి దుంపలు ఫామ్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఆ రోజు ఆ మరుసటి రోజు పెట్టాను అనమాట. అప్పుడు దాకా బకెట్లో వాటర్లోనే ఉంచేసి పెట్టాను. తర్వాత ఇందులోనే ఇంట్లో మిర్చి బాగుందని చెప్పేసి మిర్చి విత్తనాలు తీసుకొచ్చి వేసాను. చూడండి ఎంత చక్కగా, ఎంత బాగా జర్మినేషన్ అయినాయో. మనకి కొన్ని విత్తనాలు కొనుక్కోనక్కర్లేదండి. టమాటాలు కూడానండి, నాకు నచ్చిన టమాటా అనమాట. అవి తీసి సీడ్స్ ఇలా జల్లేసాను అనమాట. జల్లేస్తే అవన్నీ మనకి మామూలుగా ముక్కలు మనం వాడుకోవచ్చు. లోపల విత్తనాలు మాత్రమే మనం జల్లుకున్నామంటే చక్కగా జర్మినేషన్ అవుతాయి అనమాట. వీటి కోసం ప్రత్యేకంగా మనం కొనక్కర్లేదు. ఇక్కడ 3 విత్తనాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే పచ్చిమిర్చి, చామదుంపలు, తర్వాత టమాటా ఫ్రీగానే వచ్చాయి అనమాట. మనకి ఇంట్లో ఆల్రెడీ తెచ్చుకునే మనం పాతుకున్నాము. అయ్యే మళ్ళీ మనం రిపీటెడ్గా పెట్టుకుంటాం అనమాట. అంతా మనకి ఇవి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు అనమాట. అసలు జీరో బడ్జెట్ అనుకోవచ్చు. తర్వాత వచ్చేసి కూలర్ డబ్బాలు. ఇవి కింద ప్లేస్ అండి, కింద కరెక్ట్గా కింద మనకి కూలర్ డబ్బాలు పొనగంటి కూర ఇవన్నీ పెంచుతున్నాను. దాంట్లోనే టమాటా మొక్కలు కూడా వచ్చినాయి. అవి 2 మొక్కలు తీసి వేరే కూలర్ డబ్బాలో కూడా వేసాను అనమాట. ఇవి కూడా చూడండి టమాటానే. ఈ టమాటా కూడా నాకు నచ్చి పెద్ద పెద్ద సైజు వచ్చినాయండి. మరి ఎలా వస్తాయి ఏంటనేది మనం పెంచే విధానాన్ని బట్టి వస్తాయో ఏమో తెలీదు, చూద్దాము. తర్వాత ఇది 2 ఇంచులు కూడా లేదు, జస్ట్ 1 ఇంచు మాత్రమే ఉంది కూలర్ పై టాప్ అనమాట. ఇది చూస్తున్నారా. అందులోనే ఒకటి నేను ఏమంటారు బచ్చలి కూర ఉంటుంది కదా, పెద్ద పెద్ద ఆకులు వస్తుంది, అది తీసుకొచ్చి పెట్టానండి చిన్న మొక్క. ఇప్పటికి నేను చాలాసార్లు కోసుకున్నాను. చూడండి ఆకు, అసలు ఒక్కొక్క ఆకు ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎంత బాగుందో చూడండి. అసలు ఆకు చక్కగా వచ్చింది. నేను అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తాను. ఇక్కడి నుంచి నాకు స్టార్ట్ అయిందండి ఆకు, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎల్లెల్లా ఒక్కొక్క అలాగే మొత్తం అన్నీ తీసాను. ఇప్పుడేమో ఇంత తీగ వచ్చిందనమాట. ఈ తీగని పైకేసి కట్టాలండి. ఇది ఇలాగ కిందకి ఎలాడిపోతుంది, దీన్ని పైకి కట్టాలన్నమాట. చూడండి ఎంత బాగా హెల్తీగా వచ్చింది. అసలు 2 ఇంచులేనండి కూలర్ డబ్బా, అసలు ఏం లేదు, దాంట్లోనే వచ్చింది. ఇందులోనే దానిమ్మ మొక్క అండి. ఇది సరిగా ఎదగట్లేదేమో అనుకుంటున్నాను నేను. దీనికి ఏమన్నా ద్రావణాలు అవి ఇస్తే బాగా ప్రాపర్గా ఎదిగి మనకి కాయలు ఏమైనా కాస్తుందేమో చూడాలి. లేదనంటే వేరే కుండీలోకి మార్చాలండి దీన్ని. ఇందులోనే కరివేపాకు కూడా తీసుకొచ్చి వేసాను. అన్నీ మన దగ్గర ఉండవు కదా, అందుకని అందులోనే వంగ మొక్క కూడా పెట్టానండి. ఆ వంగ మొక్క కూడా బాగానే ఎదుగుతుంది. ఇదేంటోనండి టమాటా మొక్క అసలు దగ్గర 5 ఫీట్లు ఉంటుంది నాకు తెలిసి. భలే ఎదుగుతుందండి. ఇది ఏమి చెర్రీ టమాటా వస్తుందా నార్మల్ టమాటా ఏంటనేది తెలీదు, బాగానే ఎదుగుతుంది. మనం మీకు చూపించాను కదా పొట్లపాదు కూలర్ డబ్బాలో ఉందనేసి, కింద నుంచి పైకి తీసామని. చూడండి ఇది వస్తుందా కూలర్ డబ్బా, ఇదిగోండి పొట్లపాదు. అలా 2 అంతస్తులు పైకి వెళ్ళిందండి అది, చూడండి. ఓకే. అందులోనే అలసందలు కూడా ఉంది. మొత్తం అన్నీ కలిసి పైకి వెళ్తున్నాయి అన్నమాట. ఇందులోనే 2 టమాటా మొక్కలు చెప్పాను కదా, అవి పెట్టాను. తర్వాత కొన్ని విత్తనాలు వేసానండి. మాకు కింద పందికొక్కుల ప్రాబ్లం అండి. రాత్రి వచ్చి మొత్తం అన్నీ కూడా శుభ్రంగా దొలిచేసింది. అది కాకుండా మనకి పైకి కూడా వెళ్ళిపోతుందండి, 2 అంతస్తుల పైకి వెళ్ళి అక్కడ కూడా మొత్తం అంతా దొలుస్తుంది అనమాట. దానికి ఏదైనా సొల్యూషన్ చూడాలి. ఓకే, ఇది నూనె డబ్బా చెప్పాను కదా, ఆ నూనె డబ్బాలోనే బెండకాయ మొక్కను వంకాయ మొక్క ఇవన్నీ ఉన్నాయండి. చూడండి బెండకాయ కూడా భలే కాసింది. ఆల్రెడీ కోసాము మేము, రేపు కోద్దామండి అవి, ఇప్పుడు వద్దు. ఇక్కడ చూడండి కింద కూలర్ డబ్బాలు వేసాను కదా, అవి పైకి వచ్చిందన్నమాట.
ఓ పొట్లకాయ కూడా కాసింది. ఆల్రెడీ నేను కోసాను, మళ్ళీ ఇది రెండోదండి. ఇంకో పింద కూడా వేస్తుంది ఇక్కడ. పైకి వచ్చేసరికి కొంచెం ఆయాసం వస్తుందండి, అంతే. మన బీరకాయలు చూసారా, రేపు పోద్దామండి ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి. ఆల్రెడీ నేను రోజు కోస్తున్నానండి, ఏయోటి తీస్తానే ఉంటున్నాను. కానీ మనకి పద్దాక వస్తానే ఉన్నాయి అనమాట. ఒక్కోసారి పావు కిలో వస్తున్నాయి, ఒక్కోసారి 3/4 కిలో వస్తున్నాయి, ఒక్కోసారి అర కిలో వస్తున్నాయి. ఈరోజు తక్కువే ఉన్నాయండి. ఉదయమే కోసుకొని వెళ్ళాను, సరే హార్వెస్టింగ్ వీడియో కదా అని చెప్పేసి మళ్ళీ కోద్దామని తీస్తున్నాము. వచ్చి వంకాయలు అదే చూస్తారు, వంకాయలు ఎంత బాగున్నాయో, ఫ్రెష్గా నిగనగలాడుతున్నాయి. ఎప్పటి నుంచి అలా ఉంచాను. మొన్న వీడియో ఒకటి పోస్ట్ చేశాం కదండి, దాంట్లో ఏమవుతుందంటే చాలా వంకాయ మొక్కలు ఉంటే మా అత్తగారికి కొన్ని ఇచ్చాను, కొన్ని నేను ఆ రోజు వండేసాను. ఇంకా కొద్దిగా ఉన్నాయి అనమాట, మనకి ఇంకోసారి కూరకు వస్తాయి. ఇవి కూడా కలిపేసి వండేసుకున్నామంటే సరిపోతుందండి. కట్ చేసి ఈ రౌండ్ వంకాయలు కూడా అడపదడప మనకు బాగానే వస్తున్నాయండి. పోయినసారి అయితే అరకిలో వచ్చినాయి, బాగానే వచ్చాయి. అక్కడ నల్ల వంకాయ ఒకటి ఉంది. సాయంత్రం 4 అయినా ఎండ తగ్గలేదండి, చలికాలం అయినా సరే ఎండ బాగా విపరీతంగా ఉంది. అసలు మొక్కలు పాపం తట్టుకోలేకపోతున్నాయి. ఇంకేమైనా ఉన్నాయని చూస్తున్నాం అనమాట, ఇక్కడ ఏం లేవు. అది చిన్న, ఇది ఎప్పుడు పోయిన సంవత్సరం మొక్క అండి. అది 2 పచ్చిమిరకాయలు వచ్చినాయి అనమాట. అదే పచ్చిమిరకాయ నారే వేసాను కదా, అవన్నీ కూడాను అవి ఇంకా ఎదుగుతాయి కదా, ఎందుకు అప్పుడే కోస్తున్నావు? అక్కడ వంకాయ చూడరాకి, అది కూడా వంకాయ అండి. మా ఇంట్లో మా కోడి పిల్లలు పెంచుతున్నారండి, చూడండి ఎట్ట తిరుగుతున్నాయి, కనిపిస్తున్నాయా? అదిగోండి. అలసందలు కోస్తున్నానండి. తర్వాత మా అమ్మాయి కోసం దొండకాయలు కాస్తున్నాయి అనమాట. పాపం 1-2 వస్తూ ఉంటే మా అమ్మాయి తెంచుకుంటే తింటా ఉంటుంది అనమాట ఈ దొండకాయల్ని. మన ఆర్గానిక్ దొండకాయలు భలే ఉన్నాయండి ఇవి. కానీ ఇవి ఇక్కడ వేయడం వల్ల ఏమోనండి సరిగ్గా రావట్లేదు, అస్సలు కాయలు సరిగ్గా కాయట్లేదు. నేను మొత్తం అంతా తీసుకెళ్ళి కింద పెడతానండి. ఇదిగో ఆకాకరకాయ అందని చూసారా, గుర్తు కోసం ఒక కాయ వచ్చింది నిలబడింది అనమాట. అది చిన్నది, కొంచెం పెద్దదవుతుంది. మా చిన్న అబ్బాయి చూపించాడు, అమ్మ ఇదిగో ఆకాకరకాయ అని చెప్పి. ఇది ఎలాగా నిలబడింది అనేది నాకైతే అర్థం కాలేదండి. తర్వాత నేను చెప్పాను కదా మీకు, దుంప కోసం అని చెప్పేసి ఉంచాను ఆకాకరకాయ. ఇదిగోండి, కనిపిస్తుందా మీకు దుంప? ఇదిగో చూసారా, ఇదిగోండి 1, 2, 3 దుంపల్లాగా వచ్చాయి అనమాట. ఇవి అసలు ఎన్ని దుంపలు ఉంటాయో ఏంటి, ఎంత లావు అవుతుందో నేను తర్వాత తీసినప్పుడు చూస్తాను. అది అందులో దుంప వచ్చిందో రాలేదో తెలియదండి. ఇంకో మొక్క ఉంది అక్కడ. ఈ దుంప మనకి దగ్గర 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా ఉండిపోయిద్దంటండి. మనం మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా ఏమో శ్రద్ధ తీసుకోనక్కర్లేదు. కాకపోతే ఏంటంటే నాకు మగ పువ్వులు పూసే దుంప కూడా కావాలండి, ట్రై చేద్దాము. ఆల్రెడీ నేను విత్తనాలు వేసానండి. ఈ సంవత్సరం వేస్తే నెక్స్ట్ ఇయర్కి వస్తాయని చెప్పాను కదా. నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మొక్కలు వస్తాయేమో చూసుకొని దాంట్లో మగ మొక్క కూడా వస్తే మనం అదృష్టవంతులమే. అవి వస్తే అప్పుడు మనకి చక్కగా కాయలన్నీ నిలబడతాయి. ఎంత కాయ నుండి ఆ కాకి ఒక కాయ వస్తుందన్నమాట. ఇక్కడ సొరకాయలు ఉన్నాయి,
మనం పద్దాక కోస్తానే ఉన్నామండి, సొరకాయలు వస్తూనే ఉన్నాయి. ఇది చూడండి ఎంత పెద్దదైందో. ఇది ముదిరిందో ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. చూడాలండి కిందకెళ్ళి కోస్తే కానీ దీని పరిస్థితి ఏంటనేది తెలియదు మనకి. ఇంకో సొరకాయ కూడా ఉంది. ఇంకో సొరకాయ ఉందండి. అవి చూడండి ఎట్లా పరిగెడుతున్నాయి కోడి పిల్లలు. ఇది కోసి అదొద్దు, అది రేపు పోదు. ఇది పాలేతగా ఉంది, ఊరికనే కట్ అయిపోయింది. చూసారా సొరకాయ ఎంత బాగుందో. లేతగా కోసుకొని చక్కగా పాలు పోసి వండుకుంటే ఎంత బాగుంటుందోనండి. మనం సొరకాయ టేస్ట్ తెలియాలంటే పప్పుల్లో వేసుకోవడమో లేకపోతే సాంబార్లో వేసుకోవడమో కాదండి. దాన్ని స్పెషల్గా మనం విడిగా వండుకుంటేనే ఆ సొరకాయ టేస్ట్ తెలుస్తుంది. అది ఎంత కమ్మగా ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది అన్నమాట. ఏదో ఒక రోజు సొరకాయ కూర వండుదామండి. వండి వంటలు కూడా పెడదాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో మా ఫ్రెండ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అంటే అడుగుతున్నారు, పెట్టచ్చు కదా, బాగుంటాయి కదా అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని వంటలు కూడా పెడతానండి అప్పుడప్పుడు. చూడండి, ట్రై చేయండి. బాగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదు బాగాలేదని అంటే అది కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. నూనె క్యాన్లోనే బెండకాయను వంకాయ మొక్క పెట్టాను అనేసి అక్కడ బెండకాయలు వచ్చాయన్నమాట. బెండకాయలు కోద్దాము. అదొద్దు, చిన్నది ఉంది. పైన కూడా కొన్ని బెండకాయలు బీరకాయలు అవి ఉన్నాయి, అవి కూడా కోద్దాము. ఇవి ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. అయితే అది పైన పోద్దాము. ఓకే, పైకి వచ్చామండి. బీరకాయలు నిన్న చూపించాను కదా, అవి ఈరోజు కోసేద్దాం అన్నమాట. నేను పట్టుకుంటానండి మీకోసం. మన ఇంట్లో పండిన కూరగాయలు మనం తింటే ఎంత సంతోషంగా ఉంటుందోనండి. అది ఒకటైనా రెండైనా ఏ అయినా సరే. చూడండి ఎంత హెల్తీగా, ఎంత చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఈసారి మనకి బీరకాయలు బాగా వచ్చినాయి. అంటే ఇది వేరే పాదండి, మేబీ చలికాలం అవ్వడంతో బాగా వచ్చాయేమో నేను అనుకుంటున్నాను. అంతకుముందున్న పాదేమో మొత్తం అంతా అయిపోయిందండి, దానికి కాయలు అవి సరిగా రావడం లేదు. చూసి తీసేద్దాము. ఈ పాటికి నేను విత్తనాలు పెట్టేసి ఉంటే చక్కగా మొలకలు వచ్చినాయి అనుకోండి, అవి మనకి అవి ఎదిగి బీరకాయలు కాసేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ అయిపోయేలోపు అది వచ్చేస్తుంది మనకు, అందుబాటులోకి వస్తాయి అవి. బెండకాయలు కూడా అడపాదడప కోస్తానే ఉన్నామండి, వస్తున్నాయి. ఇక్కడ రాకి అది చూసారు. బెండకాయలు బీరకాయలు. అక్కడ దోసకాయ ఉందండి. మొన్న ఒక దోసకాయ కోసాను కదా, ఇది ఇంకో దోసకాయ అనమాట. కింద వచ్చింది, ఆ రోజు కనిపించలేదు. మా అబ్బాయి, చిన్న అబ్బాయి చూపించాడని చెప్పాను కదా, ఆ దోసకాయ అనమాట అది. చూసారు ఎంత బాగున్నాయో.
భలే ఉన్నాయి కదండి. ఇది వేరే పాదండి, అంటే దోసకాయ గ్రీన్ కలర్, ఎల్లో కలర్ మీద గ్రీన్ చార్లు వచ్చింది. ఇదేమో నార్మల్ దోసకాయ అనుకుంటానండి. అంతకుముందు ఒకటి వచ్చింది, ఉడత మరి కొరికేసిందో ఏమో తెలీదు, అది పాడైపోయిందన్నమాట. ఇదేమన్నా మన చేతికి వస్తుందేమో చూడాలి. ఆల్రెడీ కన్నాలు పెట్టున్నాయండి, ఏదో కొరుకుతుందండి, మొత్తానికి పాడు చేసేస్తుంది. పాదు కిందకు ఉంది, కిందకు ఉండడం వల్ల ఏ పాడు చేసేస్తున్నాయి. ఆల్రెడీ ఒక కాయ కోసాం కదా, ఇక్కడ ఒక కాయ కోసాము, అక్కడ ఒక కాయ కోసాము. ఆల్రెడీ దాన్ని 2 ముక్కలు చేయడం, పని చేయడం అన్నీ అయిపోయినాయండి. ఇవేమో మా ఫ్రెండ్స్కి తీసుకెళ్తాను నేను. మన గార్డెన్ మొత్తం చూపిస్తున్నాను అనమాట. మొన్నే ఇక రీసెంట్గా కొంచెం కిందున్న నూనె క్యాన్ ఉంటే అది తీసుకొని వచ్చాము. దాంట్లో కంపోస్టును గేదె పేడ ఇవి తీసుకొచ్చి వేసి అలా పెట్టాను అనమాట. దాంట్లో మట్టి వేయాలి, మట్టి వేసి పెట్టాలి. పందికొక్క అండి బాబోయ్, పైకి వచ్చేస్తుంది చూడండి. వేసి దీంట్లో విత్తనాలు పెట్టాను. ఇవి ఏంటంటో చేసింది, లోపల విత్తనాలు ఉంచిందో తీసేసిందో కూడా తెలియట్లేదు. మొత్తం అంతా అప్పటికి అట్ట కూడా సెట్ చేసి పెట్టానండి, అది ఎందుకు పడిపోయిందో ఏమో తెలీదు. మళ్ళీ పైకి వచ్చింది. మిరప మొక్క ఎన్ని పీకేసింది చూద్దామండి. మళ్ళీ ఈరోజు కూడా అది రాకుండా ఇక్కడ అట్ట పెట్టామండి. అది మళ్ళీ ఎలా పడిపోయింది, గాలికి పడిపోయింది, ఏమైంది, ఎవరన్నా వచ్చి పడేసారో తెలియదు, కానీ మళ్ళీ వచ్చేసింది పందికొక్కు. పైకి వచ్చేసి మొత్తం అంతా దొలిచేస్తుంది అన్నమాట. మధ్య మధ్యలో అలసందలు కోస్తున్నామని చెప్పాను కదా, అవి దగ్గర ఒక 1/2 కిలో అయినాయండి. ఈరోజు కూర వండుతాను. ఇగోండి మన బీరకాయలు దగ్గర ఒక 5 కాయలు వచ్చాయి. నిన్న ఒక కాయ కోసాను, ఇప్పుడు ఒక 5 కాయలు వచ్చాయి. దగ్గర ఒక 30 కిలో ఉంటాయేమోనండి ఆ కాయను మొత్తం అన్నీ కలిపి. అంతకుముందు కూడా అడప కోసాను కదా, మొత్తం ఓవరాల్గా కలుపుకుంటే కేజీ కాయలు ఉంటాయండి బీరకాయలు. బెండకాయలు ఒక 1/4 కిలో దాకా ఉంటాయి అన్నమాట. మనకి ఒకేసారి రావడానికి ఇది పెద్ద వ్యవసాయ క్షేత్రం కాదు కదండి. మనం టబ్బుల్లో కదా పెంచుకుంటున్నాము, టబ్బుల్లోనే మనకి అందుబాటులో ఉన్న వాటిలోనే కదా పెంచుతున్నాము. అడప వచ్చాయి, మనం కోసుకోవడం. వారంలో 2-3 సార్లు మన కూరగాయలు మనం తింటే చాలా హెల్తీగా ఉంటాము, బాగుంటుందండి. ఎందుకంటే ఇది పెస్టిసైడ్స్ ఎక్కువగా రసాయనాలు వేసి పండించేస్తున్నారండి. దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుందన్నమాట. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే మన కూరగాయలు మనం పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటాము, హెల్తీగా ఉంటాం. బీ సేఫ్, బీ హెల్తీ. థ్యాంక్ యూ.